అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. జన్మకొక శివరాత్రి అంటారు. మరి అలాంటి శివరాత్రి రోజు మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు మధుసూదన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ముందుగా మన శంకరాచార్యులు గారు మాట్లాడుతూ అద్వైత ప్రచారం కోసం మనకి చాలా చక్కగా వివరించారు. అందులో చాలా పాటలు కూడా మనం విన్నాము. అలాంటిది మనం ముఖ్యంగా తెలుసుకోదగ్గది ఏమన్నా ఉందా సార్? ముఖ్యంగా భగవత్పాదులు ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా కూడా వెళ్ళిన చోటంతా కూడా ఆయన తన శ్లోకాల ద్వారా సాహిత్యం ద్వారా అద్వైతం ఎంత గొప్పది అని, అంటే భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పేది అద్వైతం. అద్వైతం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి స్థితి. ఇప్పుడు మనం ద్వైతము అద్వైతం అని రెండు ఉన్నాయమ్మా. ద్వైతము అంటే రెండు అంటే ఏంటి? నేను దేవుడు, జీవుడు వేరు, దేవుడు వేరు. ఆ దేవుణ్ణి జీవుడు పూజిస్తాడు, ఆ దేవుడి దగ్గర చేరుకోవాలని జీవుడు ఆరాటపడతాడు. ఇది ద్వైతం. అయితే అద్వైతం ఏంటంటే ఒకానొక దశకు వెళ్ళిన తర్వాత జీవుడు దేవుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే అయిపోతారు. ఆ స్థితినే భగవంతుడు అని అంటాం. సో భగవంతుడు అంటే ఎవరు అంటే, జీవుడు దేవుడు ఒకటైన స్థితిలో ఏ స్వరూపమైతే మనకు కనిపిస్తుందో ఆ స్వరూపాన్ని మనం భగవత్ స్వరూపంగా మనం చూడవచ్చు అన్నమాట. అది ఊరికే మాట్లాడితే అర్థమయ్యేది కాదు, వింటే అర్థమయ్యేది కాదు. ఆ స్థితిని అనుభవించాలి. కాబట్టి అద్వైతాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఆ అద్వైత స్థితిని జీవితంలో ఎప్పుడో కొద్ది వరకైనా మనం అనుభవించి ఉండాలి. ఆ కొద్ది వరకైనా అనుభవించే అద్వైత స్థితినే మనం యోగా అంటాం, తపస్సు అంటాం. సో మనకు తపస్సు చేయడం అంటే ఏంటి? భగవంతుడిని చేరుకోవడం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆయన అడ్రస్ ఏంటి? ఆయన చిరునామా ఏంటి? ఆయన మన కంటికి కనిపించాడు, ఆయన రూపం ఏంటో మనకు తెలియదు, ఆయన ఏ ఆకారం ఉంటాడో తెలియదు. కాబట్టి 33 కోట్ల దేవతల ఆకారాల్ని మనం తయారు చేసుకున్నాం మన భారతదేశంలో. విగ్రహారాధన అనేటువంటిది ఎందుకు అంటే, మనకు నిరాకార స్వరూపుణ్ణి ప్రార్థించడానికి శక్తి లేనప్పుడు అతన్ని మనం సాకారం చేసుకుంటాం. నిరాకారుణ్ణి సాకారం చేసుకునేదే విగ్రహారాధనలోనూ మౌలికమైన అంశం. కృష్ణుడు అంటాం, శివుడు అంటాం, వినాయకుడు అంటాం, సుబ్రహ్మణ్యుడు అంటాం, వెంకటేశ్వర స్వామి అంటాం, దశావతారాలు అంటాం. ఇవన్నీ కూడా మన కల్పనలు, మన ఆధ్యాత్మిక కల్పనలు. అయితే ఈ కల్పన స్థాయిని మించినటువంటి ఒక స్థాయి ఉంది, అది నిర్వికార స్థితి అంటారు. అంటే ఏ ఆకారం ఉండదు, నిర్వికారంగా ఉంటుంది. అక్కడ ఎవ్రీథింగ్ విల్ బి జస్ట్ లైక్ దట్ అనమాట. మీకు భాగవతంలోన పోతన చెప్తాడనమాట. గజేంద్ర మోక్ష ఘట్టం ఉంది మనకు. గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుని పీడిస్తున్నప్పుడు 1000 ఏళ్లుగా పోరాడింది. 1000 ఏళ్లుగా పోరాడినప్పుడు, అంటే ఆ ఏనుగు జీవుడైతే ఆ పట్టుకున్న ముసలి వచ్చి మన బంధాలు, మన భవబంధాలు, మన మోహాలు, ఇవి మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు వీటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించే సందర్భంలో భగవంతుణ్ణి మనం ప్రార్థించే విధానం. అక్కడ భగవంతుడి గురించి ఆయన చెప్తారు. ఏంటంటే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెను చీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతిని వెలుగు ఆతనినే గొలుతూ ఆత్మసిద్ధి కింద అంటాడు. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే, నువ్వు మొట్టమొదట డిటాచ్ ఎవ్రీథింగ్ అంటాడు. అన్నిటిని వదిలేసుకో. లోకంబులు లోకేశు, రాజులు వద్దు, ప్రజలు వద్దు, బంధువులు వద్దు, అమ్మ వద్దు, నాన్న వద్దు, నీవు కూడా వద్దు అంటాడు. నీవు కూడా వద్దనుకునే స్థితినే శంకరాచార్యులు నిర్వాణ షట్కం అనే దాంట్లో రాశాడు. అదే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. షట్కము అంటే 6 శ్లోకాల్లోనే చెప్తారనమాట. అది అలౌకికమైన స్థితి, లౌకికానికి అందనటువంటి స్థితి. కాబట్టి అసలు శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ఎంతగా అనుభవించారు, దాన్ని అందుకోవాల్సిందిగా ప్రజలను ఎంతగా ఉత్తేజపరిచారు అనేది మనకు దీన్ని చూస్తే తెలుస్తుంది అనమాట. మనమంతా కూడా ఒక చట్రంలో, ఫిజికల్ బాండింగ్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ హీఈస్ ఆల్వేస్ ఇన్ చైన్స్ అని.
మనిషి పుట్టడం వరకే స్వేచ్ఛగా పుట్టాడు. పుట్టిన మరుక్షణం నుంచే బంధాలు వచ్చేసాయి. అమ్మ, నాన్న, బాబాయ్, మామయ్య, అవ్వ, తాత, స్నేహితుడు, శత్రువులు, ఇంతమంది మనకు ఎదురైపోతారు ప్రతి ఒక్కరు. సో ఈ స్థితి నుంచి దాటడం అనేటువంటిది చాలా 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 కష్టతరము అని శంకరాచార్యులు అంటారు. అందుకే ఆయన ఏమంటారంటే భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఆయన అదే అంటాడు, అరే నువ్వు మూఢమతి, ఆ భగవంతుణ్ణి ప్రార్థించరా అని అంటాడు. సంప్రాప్తే సన్నిహితే కాలం నహి నహి రక్షతి డుక్రుంకరణే అంటాడు. ఇది చాలా అద్భుతం. అంటే వేద అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు పాఠశాల ఆ చావడిలో కూర్చొని వాళ్ళు వ్యాకరణాన్ని వల్లె వేస్తూ ఉంటే అతను అటువైపు నడుస్తూ చెప్తాడనమాట. సంప్రాప్తే సన్నిహితే కాలం, నీకు సంప్రాప్తి కాలం దగ్గర పడినప్పుడు, నువ్వు ఇంక ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు, నీకు ఈ వ్యాకరణం కానీ, ఈ పాండిత్యం కానీ, ఈ శాస్త్రం కానీ ఇవేవి నిన్ను రక్షించవు. నహి నహి రక్షితి దుఃఖంకరణే అని చెప్తూ, పునరపి జననం పునరపి మరణం, జననం మరణం జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్సారే, కృపయాపారే పాహి మురారే అంట. అంటే ఈ చైన్ నుంచి మోక్షం అంటే ఇంకేం లేదమ్మా, జన్మరాహిత్యం. జన్మరాహిత్యాన్ని మనం మోక్షం అంటాం, అది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఏమిటి రాహిత్యం, ఈ రాహిత్య స్థితి ఎలా ఉంటుంది అనేది నిర్వాణ షట్కంలో చెప్తాడన్నమాట. సో ఈ నిర్వాణ షట్కంలో చెప్పే ప్రతి ఒక్క దాంట్లో నేను ఇదిగా శంకరాచార్యుల్ని ఎవరో ఒకరు అడిగారు, మీరెవరు, నేనెవరిని అని అతన్ని ప్రశ్నించుకున్నా, నువ్వెవరు అని ఎదుటివాడు ప్రశ్నించినా మన మనసులో నుంచి వచ్చి, ఉదాహరణకు నేనెవరిని అంటే నా పేరు చెప్తా, నా ఊరు చెప్తా, నేనుండే స్థలం చెప్తా, మా అమ్మ నాన్న పేరు చెప్తా, నా బంధాల గురించి చెప్తా, నేను చదివిన చదువు గురించి చెప్తా. నువ్వైనా మేమైనా అందరం అంతే. కానీ నువ్వెవరు అన్నప్పుడు అసలైన సమాధానం వేరుగా ఉంటుంది. ఇది మనం చెప్పే సమాధానం అది నేనుకు సంబంధించింది కాదు. నేనుకు నిర్వచనం ఏంటి, అది నిర్వాణ షట్కం. సో అందులో ఆయన ఏం చెప్తాడంటే, నేను అంతటా విస్తరించి ఉన్న శివుణ్ణి అని చెప్తాడు. ఎవరు? జీవుడు చెప్పడం, శివుడు చెప్పడం కాదు. జీవుడే నేను శివుడు అని చెప్పడం అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? ఓన్లీ వన్, నో టూ. ఇద్దరు కాదు, ఒక్కరే. ద్వైతం అంటే ఇద్దరు, ద్వైధీ భావాన్ని ద్వైతం అంటారు. కానీ అద్వైతం అంటే ద్వైతము కానిది అద్వైతము. ద్వైతము కానిది రెండు కానిది అంటే అక్కడ మూడని కాదు అర్థం, ఒకటే. ఆ ఒకటి ఏంటి అనేది ఇక్కడ చెప్తాడు అనమాట. ఇక్కడ ఏమని చెప్తారంటే, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచస్రోత జిహ్వే. నాలుక ఏం చేయాలి? రుచిని చూడాలి. కానీ నాలుకతోనూ మనం వినగలమా? వినలేం. కాబట్టి నచస్రోత జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. వాసన చూసేదేది ముక్కు, కానీ నేత్రంతో నేను చేయలేను. కాబట్టి నేను ఇంద్రియాన్ని కూడా కాను. నేను ఇంద్రియాన్ని కాదు, అహంకారాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సును కాదు. నచవ్యోమ భూమి, నేను ఆకాశాన్ని కాదు, భూమిని కాదు. నా తేజో నవాయు, వెలుగును కాదు, గాలిని కాదు. అంటే ఈ పంచభౌతికములు ఏవైతే మీరు అంటూ ఉన్నారో ఆ పంచభౌతికములు కూడా నేను కాను. ఇది ఎంత అద్భుతమైన సత్యం. సాధారణంగా మనం పంచభౌతికముల నుంచి పుట్టాం, అంతే కదా. మనిషి జన్మ ఎలా ఉంది అంటే పంచభౌతికముల నుంచి పుట్టినవాడు మనిషి. కానీ ఆ పంచభౌతికములు కూడా కాని స్థితిని నేను అని చెప్తాడు. నచవ్యోమ భూమిర్న తేజో నవాయు. మరి నువ్వెవరివయ్యా? బుద్ధి కాదు అంటున్నావు, మనసు కాదు అంటున్నావు, భూమి కాదు అంటున్నావు, వాయువు కాదు అంటున్నావు, వెలుగుని కాదు అంటున్నావు. మళ్ళీ ఇన్ని కాదు కాదు అన్నప్పుడు మళ్ళీ నువ్వెవరివి అంటే చిదానంద రూపం. నేనెవరినంటే చిత్ ఆనంద రూపాన్ని. అంటే చిరస్మరణీయమైనటువంటి చిత్ అంటే మనసు. మనసులోన ఒక ఆనంద స్వరూపం ఏదైతే ఉంటుందో అది నేను. ఆ ఆనంద స్వరూపానికి ఏదైనా పేరు ఉంటుందంటే ఉంది. శివోహం శివోహం, నేనే శివుణ్ణి. శివోహం అహం బ్రహ్మస్మి అనే దానికి అద్భుతమైన రూపకల్పన శంకరాచార్యులు చేశారు. అంటే మనం ఈ ఇంద్రియ పరికల్పనలో అంటే మనం ఆబ్జెక్ట్గా మారిపోయాం.
ఈ ఆబ్జెక్ట్గా ఉండడం వల్ల ఈ ప్రపంచాన్ని నా కళ్ళు చూస్తాయి అనుకుంటున్నాం, వాసనను నా ముక్కు పీలుస్తుంది అనుకుంటాం, రుచిని నా నాలుక చూస్తుంది అంటున్నాం, సుమధురమైన శబ్దాల్ని మాటల్ని నా చెవులు వింటాయి అంటున్నాం. కానీ ఏ ఒక్కటి ఇంకొక దాన్ని చేయదు. అది మీరు గుర్తించాలి. సాధారణంగా మనం అంటుంటాం, చూడ్డానికి చాలా బాగుంది ఇది పండు, తిని చూస్తే రుచి బాగా లేదండి అంటాం. అంటే చూడడం వేరు, తినడం వేరు. అవి రెండు వేరు వేరు అంశాలు. అంటే దేనికదే వేరుగా ఉన్నటువంటి ఇంద్రియాలను కలిపి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటికంటే కూడా ఈ స్థితిని దాటినటువంటి స్థితి ఒకటి ఉంటుంది. ఆ స్థితే శివస్థితి అని అంటారు. దాన్నే శివత్వము అని అంటారు. శివత్వం అంటే ఏంటంటే ఇవేవి కానివి. అంటే శివుడితోనే ఎందుకు కంపేర్ చేస్తారు అట్లా? శివం కరోతి అంటే శివుడు అలాంటి వాడు. శివుడి స్థితి మీరు చూసుకుంటే శివుడు అలాంటి వాడు. శివుడు ఏంటి? ఆద్యాంతరహితుడు, అభవుడు, భవము లేనివాడు, లయకారుడు. హీఈస్ ది డెస్ట్రాయర్. మనకు ఈ సృష్టి స్థితి లయకారులని మనకు ముగ్గురు ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్స్ అంటే క్రియేటర్, అడ్మినిస్ట్రేటర్ అండ్ డెస్ట్రాయర్. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు దాని స్థితిగతులను చూస్తే శివుడు దాన్ని లయింపజేస్తాడు. అలా లయింపజేసేవాడు కాబట్టి అతను నిర్వికారుడు. అతనికి ఏ వికారము ఉండదు. ఆయన ఏవి బాధించవు. ఆయన చూసేటువంటి కన్ను, ఆయన వినేటువంటి మాట కావచ్చు, చెవి కావచ్చు, పలికేటువంటి శబ్దం, ఇవన్నీ కూడా అలౌకికమైనటువంటివి, లౌకికమైనవి కాదు అని అది చెప్తాడు అనమాట. కాబట్టి నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, గాలిని కాదు, వెలుగును కాదు, ఇవన్నీ కాదు. నేనేంటి అంటే చిదానంద రూపుణ్ణి అని చెప్తాడు. ఇది మొదటి శ్లోకం. అంటే చాలా అద్భుతమైనటువంటి శ్లోకాల్లోని ఇది మొదటిది. ఆ తర్వాత రెండవది చెప్తాడు, నచ ప్రాణ సంజ్ఞో నవై పంచప్రాయు. అంటే పంచవాయువుల్ని నేను కాదు. అంటే పంచం ఏంటి? ప్రాణ, అపాన, ఉదాన, సమాన ప్రాణాలు అంటారు. మనం ప్రాణాయామం చేసేటప్పుడు చెప్తారనమాట, ప్రాణోపాన, వ్యాన, ఉదాన, సమాన, సప్రాణ అంటారు అనమాట. ఇన్ని విధాలుగా మనం వాయువుని గుర్తిస్తామన్నమాట. అది పంచవాయువు. కాబట్టి నచ ప్రాణం, నేను ప్రాణాన్ని కాదు, సంజ్ఞో గుర్తుని కాదు, నవై పంచ ప్రాణం, నేను పంచప్రాణాన్ని వాయువును కాదు, నవాసప్త ధాతు, సప్తధాతువులు నువ్వు ఏదైతే అంటున్నావో ఆ సప్తధాతువుని కూడా నేను కాదు అంటాడు. 7 ధాతువులు ఏవి? రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ. మజ్జ అంటే ఏంటి? అస్థిలో ఉండేటువంటి గుజ్జు ఉంటుందే దాన్ని మజ్జ అంటారు. రస, శుక్ర, వీటన్నిటిని సప్తధాతువులు అని అంటారు. ఈ సప్తధాతువుని నేను కాదు, పంచవాయువుని నేను కాదు, సప్తధాతువుని నేను కాదు, పంచకోశ. పంచకోశాలు అయితే ఏవైతే మీరు పేర్కొంటున్నారో ఆ పంచకోశములు కూడా నేను కాదు. అవేంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. వీటిని పంచకోశాలు అని అంటారు. సో ఈ పంచకోశాలు కూడా నేను కాను. మరి ఏంటి? వాక్కును కాను, పాణి, పాద, పాయు, ఉపస్థలు కూడా నేను కాదు. మరి నువ్వెవరివి అంటే చిదానంద రూపుణ్ణి, నేను శివుణ్ణి అని చెప్తాడనమాట. ఒక జీవుడు నేను శివుణ్ణి అని చెప్పడం, ఒక జీవుడు నేను దేవుణ్ణి అని చెప్పే స్థితికి చేరుకోవడం అనేటువంటిది అది సామాన్యంగా అందరూ చేరుకునే స్థితి కాదు. అలౌకికమైనటువంటి ఒక అన్వేషణ కొనసాగాలి. అందుకే చెప్పడం, నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవాసప్తధాతుర్నవా పంచకోశ నవాక్పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఇంకేమీ ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి డిటాచ్డ్. అక్కడ నీకేది కనిపించదు. బంధాలు కనిపించవు, భవబంధాలు అసలు కనిపించవు. ఏడుపు, దుఃఖం, కోపం, ఏదైతే అరిషడ్ వర్గాలు అంటాం, మనకు 6 శత్రువులు ఉన్నారు అంటాం. ఏంటంటే మద, లోభ, మోహ, క్రోధ, మాత్సర్యాదులు మనలోనే ఉన్నాయి. వాటితో మనం నిత్యం పోరాడుతున్నాం అనుకుంటాం, కానీ వాటిని మనలోనే పెంచి పోషించుకుంటుంటాం. అవేవి నేను కాని స్థితికి నేను చేరుకున్నాను అని చెప్తాను. ఎంత అద్భుతం చూడండి. ఇది మనకు వింటే విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఈ షట్కాన్ని మనం చూసినప్పుడు నిర్వాణాన్ని, అసలు నిర్వాణం అంటే ఏంటి అంటే భగవంతునిలో తల్లీనమైపోవడం, ఐక్యమైపోవడం, దాన్నే నిర్వాణం. కాబట్టి నిర్వాణం చెందడానికి ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యపడదు.
ఈ లోకంలో ఉంటూ నువ్వు నిర్మాణం చెందలేవు, కానీ ఈ లోకంలో ఉంటూ కూడా నిర్మాణం చెందాలి అంటే ఈ లోకంలో ఉన్నా కూడా నేను లేను అనుకోవాలి. వాళ్ళను తాపసులు అంటారు. తామరాకు పైన నీటి బిందువులాగా ఉంటారు. నీటి బిందువు నిలబడాలంటే తామరాకు కావాల్సిందే, కానీ తామరాకు అది అంటి ఉండదు, అవును, జారిపోతూ ఉంటుంది. మనం కూడా ప్రపంచంలో అలాగే ఉండాలి అని చెప్పేది ఇది అన్నమాట. కాబట్టి నేను ప్రాణాన్ని కాదు, పంచవాయువుని కాదు, రక్త మాంసం ఏవి కావు, నేను చిదానంద స్వరూపుణ్ణి. అలాగే నమే ద్వేషరాగవు, ద్వేషరాగాలు నాలో లేవు. ద్వేషము లేదు, ప్రేమ లేదు, ఇవి రెండూ లేవు. ద్వేషం లేదంటే ప్రేమిస్తున్నావా, ప్రేమ లేదంటే ద్వేషిస్తున్నావా, ఇవి రెండూ లేవు. నమే దేశరాగవు నమే లోభమోహవు, లోభము లేదు, మోహము లేదు. ఇందాక నేను మీకు చెప్పాను అరిషడ్ వర్గాలోని ఆ 6 నావి కావు. నమే వై మధో నవై మాత్సర్య భావ నా ధర్మో, నేను ధర్మాన్ని కూడా కాదు అంటాడు. నా ధర్మో నచ అర్థో, ధర్మాన్ని కాదు, అర్థాన్ని కాదు. మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్షాదులు అని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇవేవి కాను అని చెప్తాడు. నా ధర్మో నా చార్థో నా కామో నా మోక్ష. మరి ఇవేవి కానప్పుడు ఏంటంటే చిదానంద రూపం శివోహం శివోహం. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. కాబట్టి శివోహం అనుకోవాలి అంటే చూడ్డానికి 4 అక్షరాల పదంలా మనకు కనిపించిన, పలకడానికి సులువుగా ఉన్నా, అది కావాలి అంటే మాత్రం ఇన్ని త్యాగాలు మనం చేయాలి. ఏం త్యాగాలు చేయాలి? అన్నిటిని వదులుకోవడం, అన్నిటిని వదులుకోవాలి. ఏది ఉండొద్దు, ఏది ఉండొద్దు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రీకృష్ణుడు ఆయనకు 16,000 మంది గోపికలు, చెలికత్తెలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన వేణువు వాయిస్తూ ఉంటే ఆ చెలికత్తెలు వచ్చి అంటారట, ఆ వెదురు బద్దది, దానికి ప్రాణం లేదు, ఏమీ లేదు, అది నీ పెదాలను తాకి నీకు దగ్గరగా ఉండడం ఏంటి, నువ్వంటే పడి చచ్చిపోయే మేమందరం దూరంగా ఉంచడం ఏంటి, ఇదంతా కృష్ణ నీ మాయ కాదా అంటారు. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, నిజమే, ఇది వెదురు బద్దే, కానీ చూడండి లోపల గుజ్జు ఏమైనా ఉందా, మొత్తం తీసేసుకునింది, ఖాళీ గొట్టం ఉంది అంతే. అంటే వెదురు బద్దకు శక్తి ఉన్నటువంటి గుజ్జును మొత్తం వదిలేసుకునేది. తనపైన రంధ్రాలు చూడండి ఎన్ని గాయాలయ్యాయి. ఇన్ని చేసినా కూడా అది మౌనంగా భరించిందే కానీ ఏ రోజు కూడా ఎవరిని ప్రశ్నించలేదు. నాలో గుజ్జును ఎందుకు తీసేస్తున్నావు, నా వంటికి ఎందుకు గాయాలు చేస్తున్నావు అని అది ప్రశ్నించలేదు. కాబట్టే ఈరోజు అది నాకు వేణువుగా మారింది. అంటే భగవంతుడి సన్నిధికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు అన్నీ వదులుకోవాలి, ఏది ఉంచుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏమున్నా కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే నేను, నాది, నా వాళ్ళు, నా అస్తిత్వము, నా ఎగ్జిస్టెన్స్, నా ఉనికి, నేను అనే దానికి మనం చాలా సమాధానాలు చెప్తాం. ఇందాక ప్రారంభంలో అన్నట్టు నేను అంటే ఎవరంటే నా పేరు, నా గోత్రము, నా కులము, నా మతము, నా డబ్బు, నా దశకం, నా బిడ్డలు, నా భార్య, నా స్నేహితులు, ఇది కాదు. నేను అంటే ఇది కాదురా నాయన, నేను అనే దానికి ఇది అని చెప్తున్నాడు. నేను అంటే ఎవరు అంటే ఇది. శంకరాచార్యులు నిర్వాణ షట్కంలో చెప్పిన నేను చాలా వేరు. మనం అనుకుంటున్న నేనుకు ఆయన అనుకుంటున్న నేనుకు చాలా వ్యత్యాసం ఉంది. నేనెవరు అని ప్రశ్నించుకున్న వారికి ఇది సమాధానం. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు, మదమాత్సర్యాలు లేవు, ధర్మార్థ కామ మోక్షాలు కూడా లేవు. నాకు మోక్షం కూడా నేను కాదు, ధర్మము కాదు, సత్యము కాదు, అసత్యము కాదు, నేనేది కాదు. మరి నువ్వేంటి? కేవలం చిత్ ఆనంద రూపాన్ని, ఒక ఆనందమైనటువంటి రూపాన్ని. కాబట్టి ఆనందానికి నిర్వచనం ఏంటి? శివానందానికి నిర్వచనం ఏంటి అంటే ఏమీ కాకపోవడమే. ఏమీ కాకపోవడమే ఆనందం, ఏమీ లేకపోవడమే శివత్వం, అన్ని వదులుకోవడమే శివత్వం. కాబట్టి అతనిలో కలవాలంటే, ఆ శివత్వంలో కలవాలంటే నీ జాడ్యాలన్నీ వదులుకోవాలి. మొదట నిన్ను నువ్వు వదులుకో, ఆ తర్వాత నువ్వేంటో నీకు తెలుస్తుంది అని చెప్పేది శివతత్వం. అదే శంకరాచార్యులు చెప్పారు. కాబట్టి ఇంకా చెప్తాడు, మనం పుణ్యం ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, శివరాత్రి రోజు మీరు జాగరణ చేస్తే మీకు పుణ్యం వస్తుంది, శివరాత్రి రోజు మీరు ఇవన్నీ చేస్తే పాపాలు వస్తాయి. ఇవన్నీ తప్పు అంటాడు శంకరాచార్యులు. శివరాత్రి అని పెట్టుకొని ఇది పుణ్యము, ఇది పాపము, ఇది కష్టము, ఇది నష్టము, ఇవన్నీ ఎవరు చెప్పారా మీకు అంటే అవన్నీ అవసరం లేదు.
అవన్నీ అవసరం లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు నా పుణ్యం నా పాపం. నేను పుణ్యాన్ని కాదు, నేను పాపాన్ని కూడా కాదు. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం. నేను సుఖాన్ని కాదు, దుఃఖాన్ని కాదు, పుణ్యాన్ని కాదు, పాపాన్ని కూడా నేను కాదు. నా మంత్రం నా తీర్థం. నేను మంత్రాన్ని కాదు. మీరు శివమంత్రం ఏదో పంచాక్షరి మంత్రం చెప్పిస్తుంటారు, నమకం చమకం మంత్రపుష్పం శ్రీ పుష్పం ఇవన్నీ చెప్తున్నారు, అవేమీ నేను కాదు. నా తీర్థం. దేవాలయాల్లో వెళ్ళి తీర్థం తీసుకుంటూ ఉంటారు, ఆ తీర్థం కూడా వద్దు. నీ మంత్రము వద్దు, నీ తీర్థము వద్దు, నీ కష్టం వద్దు, సుఖం వద్దు, పాప పుణ్యం ఇవన్నీ కూడా పక్కన పడేసేయి, అన్నిటినీ తుడిచిపడేసేయి. అన్ని తుడిచిపడేస్తే ఏదైతే మిగిలి ఉందో అది నువ్వు. ఆ నువ్వు కావాలి శివుడికి, ఈ నువ్వు కాదు. శివుడు కోరుకునేటువంటి నువ్వు వేరు, మనం ఇస్తున్నటువంటి నువ్వు వేరు. అది శంకరాచార్యులు వారు చెప్పారు. అంటే ఫిలాసఫీ అనేది, అంటే జీవసారం వేదాంతం అనేది ఎలా ఉంటుందంటే, వదులుకోవడం అంటే ఏం వదులుకోవాలి? కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే ఇష్టమైనవి వదులుకోవాలని అంటారు. చాలామంది నేను జిలేబీ వదులుకున్నాను, నేను బాదుషా వదులుకున్నాను, నేను ఇంకోటి వదులుకున్నాను. చాలామంది జోక్ చేస్తూ ఉంటారు, నేను నా భార్యను వదులుకున్నానండి అని. వదులుకో, భార్యనే కాదు నిన్ను కూడా వదులుకో, నిన్ను కూడా వదులుకో. మొదట గంగలో మునకేసిన తర్వాత నీవు పోవాలి, నీ అస్తిత్వం పోవాలి. దాన్ని నిర్వికార స్థితి అని అంటారు. అది ఇక్కడ చెప్తున్నాడు. నా పుణ్యం నా పాపం. పుణ్యము వద్దు, పాపము వద్దు. నా సౌఖ్యం నా దుఃఖం. సుఖము వద్దు, అలాగని దుఃఖం కూడా వద్దు. ఇవన్నీ కూడా కేవలం ఈ దేహానికి సంబంధించింది. అంటే పుణ్యమన్నా పాపమన్నా దేవుడన్నా గుళ్ళన్నా గోపురాలన్నా ఇవన్నీ కూడా నీకు నీవు కల్పించుకున్న భ్రమలే, ఇవి వాస్తవాలు కాదు. నువ్వు ఏదైతే వాస్తవం ఇక్కడ బతుకుతున్నావో అది వాస్తవం కాదు. ఏదైతే కనిపించదో అది నాకు తెలియదు అంటున్నావో అది వాస్తవం. స్తవము కానిది వాస్తవము. స్తవం అంటే ఏంటి? పొగుడుకోవడం. నిన్ను నువ్వు పొగుడుకోవడం, లేదా దేవుని పొగుడుతావు, లేదా నిన్ను పొగుడుకుంటావు. ఇవి రెండు వద్దురా నాయన. వాస్తవము వేరు. ఏమిటా వాస్తవం అంటే ఏమీ లేకపోవడమే. వేర్ దెర్ ఇస్ నథింగ్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేది అద్వైతం. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ. నేను వేదాన్ని కాదు, మీరు చేసే యజ్ఞాన్ని కాదు. మళ్ళీ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త. నేను తినే పదార్థాన్ని కాదు, తినేవాణ్ణి కాదు. నేను తినే పదార్థాన్ని కాదు, నేను భోజనాన్ని కాదు, భోజనం చేసేవాణ్ణి కాదు. భోజనం నైవ నా భోక్త్య. భుజించేవాణ్ణి కూడా కాదు. మరి ఇన్ని కానప్పుడు నువ్వు ఏంద్రా నాయన అంటే చిదానంద రూపం శివోహం శివోహం. కాబట్టి కేవలం 1 పాయింట్ అజెండా. నిర్వాణ షట్కంలోనే కేవలం ఒకే అంశం అంతే. ఆ ఒక్క అంశాన్ని చెప్పడానికి మిగిలినవన్నీ ప్రస్తావిస్తూ వచ్చాడు. అది అద్భుతం. అంటే నువ్వు అనే దాన్ని మిగిల్చుకోవాలంటే నువ్వు ఏమేమి వదులుకోవాలి? ఇవన్నీ వదులుకోవాలి. పైగా ఇంకోటి చెప్తాడు, నమే మృత్యు శంక. నేను మృత్యువుని కాదు. బహుశా శివుడు అంటే కనుక లయకారుడు, మరణానికి ఇది అని అంటున్నారు. కానీ నేను మృత్యువుని కూడా కాదు. నమే మృత్యు శంక. సందేహాన్ని కూడా కాదు. మనలో చాలా సందేహాలు ఉంటాయి, అదేంటి ఇదేంటి, ఆ సందేహాన్ని కూడా కాదు. నమే మృత్యు శంక నమే జాతి భేద. ఈ జాతి, ఈ కులము, ఈ మతము ఇవన్నీ కూడా మీరు చేసుకున్న రొచ్చుగుంట. ఇది ఈ రొచ్చుగుంట నేను కాదు. నమే జాతి భేద పితానైవమే. నేను తండ్రిని కాదు. పితానైవమే నైవ మాతాన జన్మ. నేను తండ్రిని కాదు, తల్లిని కాదు, అసలు నేను జన్మనే కాదు. నేను జన్మని కాదు. మరేంటి? నా బంధుర్ నా మిత్రున్ నా గురుర్ నైవ శిష్య. బంధువుని కాదు, మిత్రుని కాదు, గురువుని కాదు, శిష్యుని కూడా కాదు. మరేంటి? చిదానంద రూపం శివోహం శివోహం. అంటే ఏదైతే మృత్యు అంటున్నావో, ఏదైతే జాతి అంటున్నావో, ఏదైతే వర్ణం అంటున్నావో, ఏదైతే కులం అంటున్నావో, అమ్మ నాన్న, మీరు చూడండి, పుడతారు. మీరు పుట్టిన తర్వాత చెప్తే తప్ప నీకు అర్థం కాదు. అమ్మ ఎవరు, నాన్న ఎవరు, ఇదిగో నీ చెల్లి అంటావు, ఇదిగో మీ అక్క అంటావు, ఇదిగో మీ అన్న అంటావు. ఇవన్నీ కూడా ఎదుటివారు చెప్తే నమ్మడమే కానీ నీకుగా నీకు ఎప్పుడు తెలిసింది? చెప్పిన తర్వాత తెలిసింది. ఇవన్నీ కూడా నమ్మకం, ఫెయిత్.
కాబట్టి ఈ లోకాన్నంతా కూడా చిన్నప్పటి నుంచి నీకు నిర్మిస్తూ 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 నీ చుట్టూ ఒక సాలెగూడు నిర్మించారు. ఆ సాలెగూడులోన చిక్కుకుపోయిన నువ్వు ఇదే సుందరమైన ప్రపంచం అని అనుకుంటున్నావు నాయన. అదేది కాదు. నేను అనేది ఇది కాదు. వీటన్నిటిని చీల్చుకొని బయటికి రా. అక్కడ నువ్వు ఉంటావే అదే నువ్వు. అంటే అక్కడ ఏమీ కాకపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. మనం అనుకుంటుంటాం నాకేమి వద్దు, నాకేమీ లేదు, నేను ఏమీ లేకుండా ఉండగలను, నేను ఎవరు లేకుండా ఉండగలను. నువ్వు లేకుండా ఉండు. నువ్వు ఎవరు లేకుండా ఉంటాను అని నువ్వు అంటున్నావు. వాళ్ళు లేకుండా ఉంటాను, వీరు లేకుండా ఉంటాను, స్నేహితులు లేకుండా ఉంటాను, అమ్మ నాన్న లేకుండా ఉంటాను. ఓకే, అందరు లేకుండా నువ్వు ఉండగలవు కదా. మరి నువ్వు అనేది ఒక అహంకారం ఉందే, అది లేకుండా ఉండు. అక్కడ మొదలవుతుంది తంట. కాబట్టి అలా ఉండగలగడం, అలా అంటే నిన్ను నువ్వు జయించుకోవడం అనేది సాధ్యపడుతుందా? ఎక్కడో మనం వేదాల చుట్టూ, పూజల చుట్టూ, గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ పరుగులు తీస్తున్నామే. కానీ అన్నిటికీ సమాధానం నీలోనే ఉంది. నువ్వు ఏదైతే సమస్య ఉంది అనుకున్నావో ఆ సమస్యను నువ్వే, ఆ సమాధానము నువ్వే, ఆ దేవుడివి నువ్వే, ఆ జీవుడివి నువ్వే. ఆ స్థితిని చేరుకోమని చెప్తున్నారు. కాబట్టి మృత్యువు కాదు, నేను జ్ఞానాన్ని కాదు, తల్లిని కాదు, తండ్రిని కాదు, గురువును కాదు, శిష్యుని కాదు, ఏది కాదు. ఆ తర్వాత మళ్ళీ నువ్వెవరు అంటే అహం నిర్వికల్పో. దీన్ని నిర్వికల్పుణ్ణి, కల్పుణ్ణి కాదు. ఇవన్నీ కల్పితాలు. నేను నిర్వికల్పుణ్ణి అంటే కల్పనకు దూరమైన వాణ్ణి. మీరు ఆలోచించడానికి వీలు కానటువంటి నేను. బహుశా మీరు ఆలోచించవచ్చు, ఓహో అలా ఉంటాడా దేవుడు, ఇలా ఉంటాడా దేవుడు, తెల్లగా ఉంటాడా, కృష్ణుడికి గడ్డ ఉంటుందా, ఈశ్వరుడికి ఏంటి తెల్లగా ఉంటాడా, అతను నీలవర్ణుడా, అతని గొంతులో విషం ఉంటుందా, అతని విషం మింగాడా, అతనికి పార్వతీ సమేతుడా, సాంబ స్వరూపుడా అని అవన్నీ మీరు అనుకుంటున్నవే. మనం క్రియేట్ చేసుకున్నాం. నేను అవన్నీ కాదు. శివుడు చెప్తున్నాడు, నేను అవన్నీ కాదురా నాయన, నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి అహం నిర్వికల్పో నిరాకార రూపో. నేను ఎలాంటి వాడిని అంటే నిరాకార రూపము. నా రూపం ఏంటంటే రూపం లేకపోవడమే. నేను అనే దానికి రూపం ఏంటి? ఏ రూపం లేకపోవడమే. నిరాకార రూపో విభూతాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తి నమేయ. నేను సంగతము కాదు. సంగతం అంటే ఇక్కడ ఉన్న విషయాలు, ప్రాపంచిక విషయాలు, ఇది కాదు, ముక్తిని కాదు. మరి ఏంటంటే చిదానంద రూపం శివోహం శివోహం. ఇది నిర్వాణ షట్కం అని అంటారు. ఈ ఆరింటిని నిజం చెప్పాలంటే సరే శంకరాచార్యులు చాలా చెప్పారు. ఆయన భజగోవిందం చెప్పారు, ఆ తర్వాత లింగాష్టకం గురించి చెప్పారు. చాలా ఈశ్వరుడి గురించి ఆయన చెప్పినన్ని విషయాలు ఇంకెవరూ చెప్పలేదు. కాబట్టి ఈశ్వర అంటే ఎవరు అంటే గనక ఆయనకు ఒక రూపం ఇవ్వద్దండి. ఆయన వ్యోమకేశుడు, ఆయన చంద్రశేఖరుడు, ఆయన పార్వతీ సమేతుడు, ఆయన నెత్తిపైన గంగ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఇష్టం కొద్దీ, మన ప్రేమ కొద్దీ, మన సంబరం కొద్దీ మనం ఆ సాంబ స్వరూపుణ్ణి మనం రూపించుకుంటున్నాం, చిత్రించుకుంటున్నాం, అలా పూజించుకుంటున్నాం. చూడండి, శివరాత్రి అనగానే ఒక ఐతిహ్యం పెట్టుకున్నాం. ఏంటి? శివుడు గరణం మింగి ఉంటాడు కాబట్టి ఆ రోజు అతను ఏమైపోతాడో అని అందరూ ఆందోళనతో ఎదురు చూసేదే జాగరణ, మేల్కొని ఉండడం అని. కానీ శంకరాచార్యులు చూడ్డానికి చాలా సులువుగా అనిపించేటువంటి ఒక అద్వైత భావాన్ని ఎంత భావగర్భితంగా చెప్పాడు అతను. ఇది నేను చెప్తున్నాం కదండి, ఈ నిర్మాణ షట్కం కానీ, ఈ భజగోవిందం కానీ, వీటన్నింటినీ మనం అర్థం చేసుకోగలిగితే, వీటిని మనం బాగా అన్వయించుకోగలిగితే మనకి ఇవేవి అక్కర్లేదు. మీరు ఒకసారి ఇవన్నీ అనుకొని చూడండి. మీరు ఒకసారి ఈరోజు శివరాత్రి కదా, భక్తులందరికీ కూడా నేను అదే చెప్తున్నా, మనం అందరం కూడా ఈరోజు కూర్చొని క్వశ్చన్ చేసుకుందాం, హూ యామ్ ఐ, నేను ఎవరిని? ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ పో. నేను, మా అమ్మ నాన్న డిలీట్, మీరు చెప్తున్నప్పుడు కూడా మా లోకం డిలీట్, నా ఫ్రెండ్స్ డిలీట్, నా కోరికలు డిలీట్, నా దుఃఖము డిలీట్, నా సంతోషము డిలీట్. అలా ఒక్కొక్కటి తొలగించుకుంటూ పొరలు తొలగించుకుంటూ పోతే లోపల సార్ ఇన్ని తొలగించుకుంటే ఇంకేం మిగలదు కదా సార్. మిగలకపోవడమే నేను. ఏమీ మిగలకపోవడమే నేను. ఆ నేను అనే అన్వేషణ
ఎప్పుడైతే మనలో కొనసాగుతుందో అప్పుడు మనకు ఈ ప్రాపంచిక విషయాల వీటన్నిటిపైన కూడా నిరాసక్తత కలుగుతుంది. దాన్ని సన్యాసము అంటారు. సన్యాసి అంటే ఎవరంటే గడ్డాలు మీసాలు పెంచుకున్నవాడు కాదు, ఎర్ర రంగు చొక్కాలు వేసుకుని తిరిగేవాడు కాదు, నిష్క్రియాశీలి. సన్యాసి అంటే నిష్క్రియాశీలి, ఏ క్రియ చేయలేనటువంటి వాడు. హీ డోంట్ డూ ఎనీథింగ్. అతను పూజ చేయడం ఇంకోటి ఏమీ లేదు, ఊరికి ఇలా కూర్చొని ఉంటాడంతే. దాన్నే సమాధి స్థితి అంటారు. సమాధి అంటే భగవంతుని పూజ చేస్తూ ఆయన దివ్య సమాధి అనుభూతికి లోనయ్యారు అంటారు. సమాధి అంటే ఏంటి? నిన్ను నువ్వు వదిలేసుకోవడం, నిన్ను వదిలేసుకోవడం. నువ్వు ఎక్కడికి, దాన్నే మెడిటేషన్ అంటాం, దాన్నే యోగా అంటాం. మెడిటేషన్ అంటే ఏంటి? ఏదో బుర్ర పెట్టి ఆలోచిస్తుండడం కాదు, ఏమీ ఆలోచించని స్థితినే మెడిటేషన్ అంటాం. ఏమీ ఆలోచించని స్థితిని, దాన్ని ఇక్కడ నిర్వికల్ప షట్కం అని చెప్పాడు. నిర్యాణ షట్కం అంటారు. నిర్యాణ షట్కంలో ఆయన చెప్పింది ఏంటంటే, అరే బాబు, ఇవేవి నీవు కాదురా నాయన. ఏవైతే నేను నేను అహం 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 అనుకుంటున్నావో ఆ అహం అన్నిటినీ, అహంకారాన్ని ఖండించుకుంటే మిగిలే అహం ఏది ఉందో అది శివుడు. దాని అహం బ్రహ్మస్మి. చాలామందికి అద్వైత స్థితి, ఈ అద్వైత సిద్ధాంతం అర్థం కాకుండా చాలామంది ఏమంటారంటే, శంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటండి? అహం బ్రహ్మస్మి అంటే నేను దేవుడిని అంటే ఎట్లా అవుతుంది? దేవుడు వేరు, నేను వేరు. నిజమే, దేవుడు వేరు, నేను వేరు అనేది ద్వైతం. అది మనకు అద్వైతం చేత కాదు కాబట్టి ద్వైతం. అంటే మనం ద్వైతం నుంచి ప్రారంభించి అద్వైతానికి చేరుకోవాలి. రెండుగా మొదలుపెట్టు. మొట్టమొదట లోకం వేరు అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ లోకం వేరు, పైలోకం వేరు అని నువ్వు మొదలుపెట్టి ఒక సాధన చేసుకుంటూ పోతే ఒకానొక స్థితి వచ్చినప్పుడు ఏ స్థితికి వస్తావు? అరే, ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదురా, అంత పరమాత్మే. కాబట్టి చెనడం అని అంటాం, చనిపోయాడు అంటాం. చెనడం అంటే ఏంటి? వెళ్ళిపోవడం. వెళ్ళిపోవడం, దాన్ని చెనడం అని అంటారు. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. చెనుట అంటే కదులుట అని అర్థం. చెనుట అంటే కదులుట. చెనుట నుంచి వచ్చింది చనిపోవడం. వెళ్ళిపోయారు అంటాం. ఆయన వెళ్ళిపోయారండి అంటాం. ఎక్కడ వెళ్ళిపోయాడు? మీరు చూడండి, ఆయన మరణించారు అన్నాడు, పాపం వెళ్ళిపోయారండి అన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు అనడానికి, ఆయన వెళ్ళిపోయారండి అనడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవును. కాబట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది ఎక్కడ వెళ్ళిపోవాలి? ఎక్కడ వెళ్ళిపోవాలంటే ఇవేవి లేని స్థితికి వెళ్ళిపోవాలి. బతికుండగానే వెళ్ళిపోవచ్చు మనము. బతికుండానే నువ్వు సమాధి కావచ్చు. సమాధి అంటే ఏంటి? నువ్వు కూర్చుంటే నీ పైన ఒక ఏదో గోడలు కట్టేసి నీ నెత్తిపైన ఒక టెంకాయను ఏదో కొట్టేసి కపాలం, బ్రహ్మ కపాలం ద్వారా నీ ప్రాణాన్ని పైకి లేపేయడం కాదు. నువ్వు బతికున్నప్పుడే నువ్వేమీ చేయకుండా ఒక నిర్వికల్ప స్థితికి చేరుకోగలిగితే, ఒక అద్వైత స్థితికి చేరుకోగలిగితే అక్కడ ఏదైతే నువ్వు ఉంటావో అది నువ్వు కావు. ఏ నువ్వు కావు? ఈ ప్రపంచంలో బతికే ఈ లౌకిక నువ్వు కావు. కాబట్టి ఇక్కడ అలౌకిక నేను గురించి మాట్లాడుతున్నాడు. అలౌకిక నేను అంటే లౌకికము కానటువంటి నేను ఏందయ్యా అంటే, అది మరణము కాదు, అది జ్ఞానము కాదు, అది అజ్ఞానము కాదు, అది బంధము కాదు, అది ద్వేషము కాదు, ఏమీ కాదు. కాబట్టి ఏమీ లేని స్థితిని చేరుకోవయ్యా అని శంకరాచార్యుల వారు అద్భుతంగా చెప్పినటువంటిదే నిర్వాణ షట్కం. దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవడానికి బహుశా జీవితకాలం పడుతుంది అని అంటారు. చాలామంది అంటారు, ఇది అర్థం చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఎందుకు జీవితకాలం పడుతుందంటే, నీ జీవితం అంతా నువ్వు జీవించాలి ఇలాగే అనుకుంటున్నావు కాబట్టి జీవితకాలం దాకా నీకు అర్థం కాదు. ఎప్పుడైతే ఇది నువ్వు వద్దు, నాకు అది కావాలి అనుకున్నావు అనుకో, విత్ ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అర్థం చేసుకునే ఒక సంకల్పం మనలో రావాలి. కాబట్టి ఈ శివరాత్రి పర్వదినాన మనం ఈ నిర్వాణ షట్కం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఆయన ఏమన్నాడు, మనం ఏం చేస్తున్నాం. శంకరాచార్యుల వారు ఏమన్నారు, మనం ఏం చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఆయన మనం పూజిస్తున్నాం, శంకర జయంతి చేస్తాం, ఆయన అద్వైత సిద్ధాంతకర్తగా ఆయన మనం పూజిస్తాం, శివుణ్ణి ఇంత గొప్పగా మనం పూజిస్తాం. ఈరోజు ఎంతమంది భక్తి పార్వస్యంతో పోటెత్తుతున్నారు. కుంభమేళలోనే ఈరోజు కోట్లాది జనాలు పోయి తలమునకలయ్యేలాగా స్నానాలు ఆచరించి వస్తున్నారు. కానీ ఏం తెస్తున్నారు? ఏ భావాన్ని మీరు తీసుకురాగలుగుతున్నారు? ఎక్కడైనా అంతే. అంటే ఇవన్నీ మేము చేయొద్దా అండి అంటే, మీకు అలా ఉండడం చేత కాకపోతే మనం చేయాల్సిందే.
తప్పదు. అలౌకికంగా ఉండడం చేత కానప్పుడు లౌకికంగా బతికి తీరాల్సిందే. అవును. ఎప్పుడైతే నువ్వు అలౌకికంగా ఉండడం నేర్చుకోగలుగుతావో అప్పుడు మీకు ఇవన్నీ కూడా పెద్ద జోక్ లాగా అనిపించేస్తాయి. అదే ఆయన చెప్తున్నాడు. అవును. అరే ఇవన్నీ ఏం కాదురా నాయన, నువ్వు మరణము కాదు, నువ్వు బతుకువి కాదు, యు ఆర్ నాట్ ఎ లైఫ్, యు ఆర్ నాట్ ఎ డెత్, నీవు ఏమీ కావు, ఏది కాదు 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 అని చెప్పడమే నిర్వాణ షట్కం. మీరు చూడండి, దేవుడు ఎవరు అంటే కనుక మనకు ఈవెన్ వేదాంతాల్లో కూడా ఏది అది కాదు, ఏది అది కాదు, ఏది అది కాదు అదే దేవుడు అని అంటారు. అంతేగాని నేరుగా వెళ్ళి నువ్వు దేవుడు ఇది అని చెప్పరు. కాబట్టి మొట్టమొదట విచ్ ఈజ్ నాట్ అనే దానిపైన నాలెడ్జ్ వస్తే వాట్ అనేటువంటి దానిపై మనకు ఒక నమ్మకం, ఒక సంకల్పం ఏర్పడుతుంది. అది అమ్మ నిర్వాణ శతకం. శంకరాచార్యులు గారు చెప్పిన ఈ నిర్వాణ శతకం గురించి చాలా చక్కగా అసలు నేను అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ శివరాత్రి రోజు మీ నుంచి ఇలాంటి మాటలు వినడం చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు సార్. నమస్తే అమ్మ.